ఒకే గ్రామానికి చెందినటువంటి చేతికి అందొచ్చినటువంటి బిడ్డలు 5గురు ఒకే దుర్ఘటనలో మృతి చెందడం అనేది ఇది ఏ తల్లిదండ్రులకైనా కూడా చాలా కడుపు కోతకి గురి చేసేటువంటి అంశం. అందులోనూ పిల్లలు చదువుకుంటున్నారు కదా, చేతికి అందొస్తారు అనుకునే సమయంలో వారు ఇంటికి రావడం, సరదాగా బయటికి వెళ్ళడం, ఏదో స్నానానికని చెప్పి నదిలోకి దిగి ఈ రకంగా దుర్మరణ పాలవడం అనేది ఎవరు కూడా దీన్ని భరించలేనటువంటి శోకం అని చెప్పి అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంలో సోదరులు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఈ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి అనేటువంటి విషయం మీద కూడా చర్చించడం జరిగింది. ఆర్డీఓ గారితో చర్చిస్తున్నటువంటి సందర్భంలో కొంతమేరకు లోతు తక్కువగా ఉంటుంది. అయితే అక్కడ ప్రాజెక్ట్ ఉన్నటువంటి సందర్భంలో ఆ నీళ్లు ఫోర్స్ తోటి అక్కడ పట్టడంతో గుంతగా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కనుక అనుకోకుండా పిల్లలు అక్కడ లోతు లేదు అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్ళి అక్కడ ఈ దుస్సంఘటనకి గురయ్యారు అని చెప్పి ఆర్డీఓ గారు కూడా తెలియజేయటం జరిగింది. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు అయినటువంటి మా అందరి మీద ఉంది. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అధికారులు అందరూ స్పందించినటువంటి తీరు ఏదైతే ఉందో, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా స్పందించినటువంటి తీరు ఇది బాగా వెంటనే స్పందించి కుటుంబాలకి ఆదరణగా మేము ఉంటాము అని చెప్పి ముందుకు రావడం అనేది మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం. అయితే ఎమ్మెల్యే గారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి కుటుంబానికి వెంటనే ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, వారికి రావాల్సినటువంటి ఆ రిలీఫ్ ఏదైతే ఉందో వెంటనే వారికి అందించడం జరిగింది. అయితే కుటుంబాలని ఇంకా మున్ముందు కూడా, ఎందుకంటే ఇందాక చూసినట్లయితే ఈ కుటుంబంలో ఒక్కడే మగబిడ్డ ఉన్నారు, అదేవిధంగా ఇంకో కుటుంబంలో 2 మగపిల్లలు చనిపోయారు. కనుక కుటుంబాలకి కొంచెం ఆసరా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ విషయం మీద ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పి వెంకటేశ్వరరావు గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మేము కూడా ఈ కుటుంబాలకి ఖచ్చితంగా అండదండగా నిలబడుతూ వారికి అన్ని విధాలా మా సహకారాన్ని అందిస్తూ వారి కుటుంబాలకి మేము వెన్నుదండుగా నిలబడతామని చెప్పి వారందరికీ కూడా తెలియజేసాం. ఏదేమైనప్పటికీ ప్రజాప్రతినిధులు ఎంత ముందుకు వచ్చి ఎంత సహకారం అందించినా ఇది ఖచ్చితంగా మనం అనుకోని కాదు, మనం ఆలోచించలేనటువంటి బాధాకరమైనటువంటి విషయం. కుటుంబాలకి కొంచెం ధైర్యంగా ఉండమని చెప్పడం తప్పించి మా లాంటి వారు చేయగలిగింది అంటే ఇతరత్ర సహాయం అందించడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. ఖచ్చితంగా కుటుంబాలకి అండగా నిలబడతాము. ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే నేను ఎమ్మెల్యే గారితో, అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఎప్పటికప్పుడు ఇక్కడ విషయాలు తెలుసుకోవటం కూడా జరిగింది. వారు కూడా చాలా చక్కగా స్పందించి వెంటనే ప్రభుత్వం దృష్టికి విషయాలను తీసుకుని వెళ్ళారు కూడాను. ఇది నిజంగా మనం అనుకోనటువంటి దుర్ఘటన. ఇది కుటుంబాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని, వారికి ఆ రకమైనటువంటి ఆత్మస్థైర్యం భగవంతుడు ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.